రామయ్య అనే రైతు ఉదయం సూర్యుడు ఉదయించేలోపే పొలానికి వెళ్ళిపోతాడు. ఎండైనా వానైనా అతని జీవితం మొత్తం నేలతోనే. కాని అతని కొడుకు కార్తీక్ మాత్రం ఫార్మింగ్ అంటే అస్సలు ఇష్టముండదు. నాన్నా, ఈ మట్టి చెమట లైఫ్ నాకు వద్దు. నేను సిటీకి వెళ్ళి పెద్దోడిని అవుతాను అని అన్నాడు. రామయ్య మౌనంగా నవ్వాడు. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ సిటీకి వెళ్ళిపోయాడు. మొదట్లో అన్నీ బాగానే అనిపించాయి. బిగ్ బిల్డింగ్స్, ఫ్రెండ్స్, స్టైలిష్ లైఫ్, డాన్స్. కాని జాబ్ లేదు, డబ్బులు అయిపోయాయి, తినడానికి కూడా ఇబ్బంది. ఒకరోజు ఆకలితో రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు. అప్పుడు ఫోన్ వచ్చింది. నాన్నా కాలింగ్. కార్తీక్ ఏడుస్తూ, నాన్నా, నేను ఓడిపోయాను అన్నాడు. రామయ్య మెల్లిగా నవ్వుతూ, రా బిడ్డా, రైతు ఇంట్లో ఎవ్వరూ ఆకలితో ఉండరు. గ్రామానికి వచ్చిన తర్వాత మరుసటి రోజు కార్తీక్ కూడా పొలానికి వెళ్ళాడు. ఎండ మండుతోంది. రామయ్య మాత్రం చెమటతో పనిచేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఎమోషనల్ అయ్యాడు. ఈ ఒక్క ముద్ద వెనక నాన్న జీవితమంత కష్టముందా అని అనుకున్నాడు. కొన్ని నెలల తర్వాత కార్తీక్ మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాడు. తండ్రితో కలిసి ఫార్మింగ్ స్టార్ట్ చేశాడు. ఒకరోజు ఇంటర్వ్యూలో అడిగారు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? కార్తీక్ గర్వంగా చెప్పాడు, నా తండ్రి, దేశానికి అన్నం పెట్టే రైతు. రామయ్య కళ్లలో ఆనందం మెలిసింది. రైతు చేతిలో మట్టి ఉంటుంది, కాని అతని కష్టం వల్లే మన చేతిలో అన్నముంటుంది.